ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో అన్ని జాతుల దోమలు రక్తం తాగవని కనుక్కున్నారు. వాస్తవానికి మగదోమలు మనుషులను కుట్టవు. ఇవి చెట్ల రసాలపై ఆధారపడి బతుకుతాయి. నీరు నిల్వ ఉన్న చోట్ల, చెత్త చెదారం ఉన్న ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందుతాయి. కొన్ని రకాల దోమలు మాత్రమే వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. క్యూలెక్స్, అనాఫిలిస్, ఏడిస్ జాతులకు చెందిన దోమలు కుట్టడం వల్ల వివిధ వ్యాధులకు కారణమవుతాయి. ఆడదోమలు మాత్రమే రక్తాన్ని పీలుస్తాయని తెలిసిందే. మగదోమలు రక్తం తాగవు. అయితే దోమలు మనుషుల రక్తాన్ని ఎందుకు తాగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటికి ఈ అలవాటు ఎలా వచ్చింది? ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కున్నారు. ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో అన్ని జాతుల దోమలు రక్తం తాగవని కనుక్కున్నారు. ఆడదోమలు మనుషులను కుట్టేందుకు అనుకూలంగా ఉండే ముఖాన్ని కలిగి ఉంటాయి. ఆ తరహా ఆకారాన్ని కలిగి ఉండటం కారణంగా అవి మనుషుల రక్తాన్ని ఈజీగా తాగగలుగుతాయి. మనుషుల నుండి సేకరించిన రక్తం మాత్రమే వీటికి ఆహారం. అయితే ఈ రక్తంతో దోమలు గుడ్లు పెట్టేందుకు అవసరమైన ప్రోటీన్ను తయారు చేసుకునేందుకు వినియోగించుకుంటాయి. రక్తం కోసం కుట్టే సందర్భంతో అవి మనుషులకు వ్యాధులు వ్యాప్తి చేస్తుంటాయి.